హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హెల్దీ ఫ్లేవర్స్. మీరు ఎప్పుడైనా గుంటూరు లెమన్ ఇడ్లీని ట్రై చేశారా? అయితే ఈ రెసిపీ అనేది మీకోసమేనండి. ఈ రెసిపీ అనేది కరెక్ట్గా కుదరాలి అంటే ఇడ్లీస్ అన్నవి స్పాంజీగా ఫ్లఫీగా ఉండాలి. అప్పుడే చక్కగా ఆ లెమన్ ఫ్లేవర్ని పీల్చుకుంటుంది. ఆ ఫ్లేవర్స్ అన్నీ లోనికి వెళ్ళి చక్కగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందన్నమాట. ఈ పుల్ల పుల్లగా ఘాటు ఘాటుగా పొడితో ఆ పచ్చడితో చాలా కమ్మగా ఉంటాయండి. లింక్ కింద ఇచ్చాను, మీరు దాన్ని క్లిక్ చేసి కంప్లీట్ వీడియోని వాచ్ చేసి ట్రై చేయండి. మీకు గనక రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇలాంటి సాఫ్ట్ అండ్ ఫ్లఫీ ఇడ్లీస్ కోసం మన ఛానల్లోనే ఆ రెసిపీని కూడా పెట్టానండి. మీరు ఒకసారి చూడండి, ఇడ్లీ పిండిని ఎలా కలుపుకోవాలి, ఎలా కుక్ చేసుకుంటే మనం చక్కగా ఆ స్ట్రీట్ స్టైల్లో ఆ ఫ్లఫీ ఇడ్లీస్ని మనం ఎలా ఎంజాయ్ చేయొచ్చో అన్ని టిప్స్తో పాటు చూపించాను. తప్పకుండా ఆ రెసిపీని కూడా మీరు ఫాలో అయ్యి ఇలాంటి చక్కని ఇడ్లీస్ని మీరు కుక్ చేసుకోవచ్చు. ఇంకా రకరకాల ఇడ్లీ రెసిపీస్ ఉన్నాయండి మన ఛానల్లో, రకరకాల పచ్చళ్ళు, ఎన్నో రెసిపీస్ ఉన్నాయండి. మీరు చక్కగా ఛానల్ని వాచ్ చేసి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతాయి. ఇంకొకటి, బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఏ చిన్న టిప్ కూడా మిస్ చేయకుండా నేను అన్నీ చూపిస్తున్నానండి. ట్రై చేసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.